ఒకే రక్తం ఒకే మనుష్యులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, గిరిజ మేనత్త కొడుకు సుందరం వచ్చాడు. సుందరం గిరిజను ఆటలు పట్టిస్తున్నాడు, వేళాకోళం చేస్తున్నాడు. కానీ గిరిజకు అది నచ్చట్లేదు. ఎవరికి చెప్పాలన్నా కూడా అందరూ మళ్ళీ తన్నే అంటారని కామ్గా ఊరుకుంటుంది. అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ప్రయత్నిస్తున్నది. ఇక కంటిన్యూ చేస్తున్నాను. ఆ రాత్రి ఒక గంటన్నర సేపు నిద్రపోయాక గిరిజకు మెలకొచ్చింది. గదిలో కిటికీ పక్కగా మంచం వాల్చుకుని పడుకుంది. కిటికీ అవతల వసారాలో 2 మంచాల మీద సుందరం, మేనత్త పడుకున్నారు. సుందరం కిటికీ వైపు ఉన్నాడు. వసారాలో సన్నగా వెలుతురు వస్తోంది. అతని ముఖం తన వైపు తిరిగి ఉన్నట్టుగా అనుకుంది, కనిపిస్తోంది. కళ్ళు కూడా తన వైపే చూస్తున్నట్టుగా తెలిసింది గిరిజకు. అతను నిద్రపోకుండా ఓహో తన్నే గమనిస్తున్నాడన్నమాట. పాపం, తనకు కోపం వచ్చిందని తల్లడిల్లిపోతున్నాడేమో, అంతే కావాలే అనుకుంది కాసేపు. ఇలాంటి కిటికీ చువ్వల గుండా చేతిని దూర్చి అటువైపు పెట్టింది. అలాంటి అవకాశం ఎప్పుడొస్తుందా అన్నట్టుగా సుందరం ఆమె మెత్తటి వేళ్లను ఆశగా పట్టుకున్నాడు. అత్తయ్య అటు తిరిగి పడుకునుంది. ఆవిడికి ఏమీ తెలియదు. ఆమె వేళ్లను అతని వేళ్ల మృదువుగా సవరిస్తున్నాయి. గిరిజకు నవ్వొచ్చింది. 1 నిమిషం అలా ఉండి చేతిని లాక్కోబోయింది. అతను విడవకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కొంచెం శక్తి ఉపయోగించి వదిలించుకునేందుకు ప్రయత్నించింది. అతడు మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఆమె కసుక్కున తన గోరుతో అతన్ని గుచ్చేసింది. ఉలిక్కి పడ్డట్టు సుందరం చెయ్యి విడిచేశాడు. గిరిజ చప్పున చెయ్యి లాగేసుకుంది. ఈ బావని తన చిన్నప్పటి నుంచి ఎన్ని సందర్భాల్లోనో కలుసుకుంది. తనతో చదువుగా ఉండే బావలు చాలామంది ఉన్నారు. కానీ ఈ బావ తనకంటే కొంచెం ఎక్కువ వయసు, 4 ఏళ్ళు పెద్దేమో. తన నెలల పాపగా ఉన్నప్పుడు తను ఎత్తుకున్నాడు. మరీ చిన్నపిల్లవాళ్ళలాగా అర్థం లేని పనులు చేస్తున్నప్పుడు తనకు తెలుసు. వంటిన బట్టలు లేకుండా ఉన్నప్పుడు చూసింది. తండ్రితో తన్నులు తినేటప్పుడు చూసింది. అన్ని రకాలుగా చూసింది. అతను ఎంత నవ్విస్తున్నా కవ్విస్తున్నా తమాషాగా ఉంటుంది. ఒక యవ్వనంలో మిడిచిపడే పడుచు కుర్రాడితో సంచరించినట్టుగా ఫీల్ కాదు. మామూలుగా ఉంటుంది. ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి కోపం వస్తుంది, అంతే, ఇంకే భావము లేదు. అతడు నిద్రపోతున్నాడా లేదో ఒకసారి చూద్దామా అనుకుంది. అమ్మో, మళ్ళీ చెయ్యి పట్టుకుంటే కష్టం బాబు, వద్దనుకుంది. తెల్లారింది. పుండరీకాక్షయ్య గారు ఇంటిలో మనుషులందరూ ఎవరి కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు. పుండరీకాక్షయ్య గారు సంధ్యావందనం, సూర్య నమస్కారాలు యథావిధిగా నిర్వహించారు. అనసూయమ్మ గారు చీకటితోనే స్నానం ముగించుకొచ్చి అందరికీ కాఫీలు పలహారాలు తయారు చేయటంలో ఉంది. పెద్ద కొడుకు ముఖ్య ప్రాణారావు ఆదరాబాదరా ముఖం కడుక్కుని ఆ రోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లాల్సిన అకౌంట్ పుస్తకాలు ముందేసు కూర్చున్నాడు. అతని భార్య సుభద్రమ్మ అప్పుడే ఏదో పిచ్చి పని చేసిన విసిగాండి 2 తన్ని ఈ కొంపని తన సంసారాన్ని అన్నిటినీ తిట్టుకోవటం మొదలుపెట్టింది. 2వ కొడుకు ఆదినారాయణ బ్యాంక్ ఏజెంట్. అందుకని చెప్పి అతను గబగబా వెళ్ళిపోవాలి. గదిలో కూర్చున్న భార్య అన్నపూర్ణ తెచ్చిన టిఫిన్ తింటున్నాడు. అతని 3 పిల్లలు ఆ టిఫిన్ పళ్ళెం చుట్టూ అతని చుట్టూ నుంచుని తమకు కావాల్సిన లిస్ట్ అంతా చదువుతున్నారు. అతనికి మొత్తానికి అటు తినడము సరిగ్గా ఊపిరి సలపకుండా ఉంది. అన్నపూర్ణ వాళ్ళని మధ్య పిల్లల్ని బెదిరించినా వాళ్ళేం పట్టినట్టు తండ్రి దగ్గరే కూర్చుంటున్నారు. ఇక 3వ కొడుకు అనంతమూర్తి మంచం మీద పడుకుని నిశ్శబ్దంగా పేపర్ చదువుతున్నాడు. అతడు తండ్రిలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చేరి అప్పుడే ఒక గెజిటెడ్ ఆఫీసర్ ర్యాంకు కూడా వచ్చేసింది. 10 గంటల దాకా ఆఫీస్కి వెళ్ళే పని లేదు. అందుకని నింపాదిగా తెములుతాడు. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడు. చేతిలో సిగరెట్ మాత్రం విధి విరామం లేకుండా వెలుగుతూనే ఉంటుంది. అందరూ ఇంట్లో పనులు, మిగతా పనులన్నీ మానేసి అదే లోకంలో ఉన్నట్టుగా ఉంటారు. ఇంతలో అతని భార్య మీనాక్షి పూసల పిచ్చి. అన్ని పూసలు, ఏ పూసలు కనిపించినా అల్లటం మొదలుపెట్టింది. ప్రస్తుతానికి తులసి కోట అల్లుతోంది. దానిలో నిమగ్నమైంది. ఇల్లు, పని, వంట ఏమీ పట్టదు.
ఎదురింటి కామాక్షమ్మకు ఆ పూసలు చూపిస్తుంది. ఆవిడకన్నా బాగా చేశానని మెప్పు పొందాలని ప్రయత్నిస్తుంది. స్నానం గీనం ఏమీ లేదు, పొద్దున్నే పూసలేసి కూర్చుంటుంది. 4వ కొడుకు రాఘవరావు క్లబ్బులో పేకాడి పొద్దుపోయి వచ్చాడు. అందుకని ఇంకా నిద్ర లేవలేదు. అతని భార్య కనకదుర్గ లేపటానికి 3 సార్లు ప్రయత్నించి చివాట్లు తిని చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయింది. 5వ వాడు మన్మథరావు, అంటే సామ్రాజ్యం భర్త. బయట వసారాల్లో సుందరంతో బాతాకాని కొడుతున్నాడు. అతని భార్య సామ్రాజ్యం రాత్రి వేసుకున్న నిద్రమాత్రలలో ఇంకా మెలకు రాలేదు. అలాగే గాఢంగా నిద్రపోతుంది. ఇక పిల్లలందరూ చదువుకునేవాళ్ళు చదువుకుంటున్నారు, అల్లరి చేసేవాళ్ళు అల్లరి చేస్తున్నారు, గోల చేసేవాళ్ళు గోల చేస్తున్నారు. గిరిజ మాత్రం తన గదిలో కూర్చుని హిస్టరీ టెక్స్ట్ బుక్ చదువుకుంటోంది. రోజు ఉదయమే 1 గంట సేపు చదువుకోవటం గిరిజకు అలవాటు. 2వ కూతురు సత్యవతి నెలలు నిండటం వల్ల మొయ్యలేని బరువుతో ఆపసోపాలు పడుతూ ఏ మూలో పడుకుంది. 9 గంటలకు పుండరీకాక్షయ్య గారి పూజా పునస్కారం చేసుకుని పలహారం ముగించి హాల్లో తన పడకుర్చీలో కూర్చుని తెలుగు పేపర్ చేతిలోకి తీసుకున్నారు. యశోద లోపల నుంచి మెల్లగా వచ్చి ఆయన పక్కన కూర్చుని, అన్నయ్య పనిలో ఉన్నావా అంది. పుండరీకాక్షయ్య గారి పేపర్లో మెయిన్ చూస్తూ, లేదమ్మా చెప్పమ్మా అన్నారు ఆప్యాయంగా. మీ బావగారు నీతో మాట్లాడి రమ్మన్నారన్నయ్యా అన్నది. పుండరీకాక్షయ్య గారు పేపర్ చూసి బయటికి వెడితే మళ్ళీ 1 గంట దాకా ఇంటికి రారు. తర్వాత భోజనం, నిద్ర, సాయంత్రం అంతా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఇక రాత్రికి కానీ వీలు కాదు. ఆ టైమే కరెక్ట్గా ఆయనతో ఏదన్నా కాస్తో కూస్తో మాట్లాడచ్చు. ఏమిటమ్మా అన్నారు ఆయన. అదేనన్నయ్య సుందరం పెళ్లి గురించి అంది. పుండరీకాక్షయ్య పేపర్ పక్కన పెట్టి కళ్ళజోడు తీసి పంచచెంగుతో తుడుచుకుంటూ, దాని గురించి మాట్లాడాల్సిందేముందమ్మా, అందరం ముందు అనుకున్నదే కదా. బేబీ సుందరం వాళ్ళని పుట్టినప్పుడే మనం అంతా అనుకున్నాం. దాని గురించి నీకెందుకమ్మా ఆలోచన అన్నారు. అంటే సుందరాన్ని గిరిజని ఒకళ్ళనొకళ్ళు కలపాలని చెప్పి ఆవిడ ఆశ. పుండరీకాక్షయ్య గారు దానికి ఎలాగో అభ్యంతరం చెప్పరు, కానీ ఆ సందేహాన్ని తీర్చుకోవాలి కదా అన్నట్టుగా ఆవిడ ప్రశ్నించారు. అనుకుంటున్నదే అనుకో అన్నయ్య, కానీ ఎప్పుడో అప్పుడు అవన్నీ అనుకోవాలి కదా, మళ్ళీ మూఢాలు వస్తాయి. అదీగాక సుందరానికి నాటకాలు పిచ్చి. నాటకాలు వేసే ఏ అమ్మాయిలతో అయినా వెళ్ళిపోతే అని నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది అన్నయ్య అంటే. వాడేమన్నా ప్రేమ కలాపంలో పడ్డాడా అన్నారు. అబ్బే అదేం లేదన్నయ్య, కానీ ముందు జాగ్రత్త అవసరం కదా మనకు అని. ముందు జాగ్రత్త విషయంలో పుండరీకాక్షయ్య గారికి అశ్రద్ధ ఏమీ లేదు. సుందరం మీద ఆయనకు చిన్నప్పటి నుంచి ప్రేమ, అభిమానం ఎక్కువగా ఉన్నాయి. లక్ష్మీపతి బావకి ఆస్తిపాస్తులు ఏం తక్కువ లేవు. పైగా నిష్కల్మషమైన హృదయం గల మనిషి. సుందరం బేబీకి ఈడు జోడు. దాందేముందమ్మా, మనం ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవచ్చు. బావని రమ్మను అన్నాడు ఆయన. యశోద ముఖం చాటంతయింది. ఈ వార్త వదినగారితో చెప్పటానికి గబగబా లోపలికి వెళ్ళింది. గిరిజ కాలేజీ విడిచిపెట్టేశాక సరోజకి టాటా చెప్పి బస్సులో ఇంటికి బయలుదేరింది. లోపల చాలామంది బాయ్స్ కూర్చున్నారు. వాళ్ళ చూపుల్ని అల్లరిని అలవాటు ప్రకారం భరిస్తూ తాను దిగాల్సిన చోటు వరకు ప్రయాణం చేసింది. అక్కడి నుంచి ఇంటికి 1 ఫర్లాంగ్ దూరం ఉంటుంది. కాలు నొప్పిగా ఉంది. అడుగులు జాగ్రత్తగా పట్టి వెయ్యాల్సి వస్తుంది. తేడా కనిపెట్టేసి ఎవరైనా ఎక్కిరిస్తారేమో అని భయంగా ఉంది. ఇంతలో బేబీ అంటూ ఎట్నుంచి వచ్చాడో కానీ సుందరం వచ్చి పక్కన నుంచున్నాడు. గిరిజకి ప్రాణం చచ్చిపోయినట్టయింది. ఇంట్లో చనువుగా ఎంతో సన్నిహితంగా ఉండే ఈ బావ ఈ రోడ్డు మీదకి వచ్చి ఇట్లా మాట్లాడడం నచ్చలేదు. రోడ్డు మీద ఏమిటి బావా, దూరంగా వెళ్ళిపో అంది కంగారుగా. రోడ్డు అయితే తప్పేమిటి, నేను పరాయివాణ్ణా అన్నాడు సుందరం పెంకిగా. సుందరం కూడా స్టూడెంటే, BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. నాటకాల మీద వ్యామోహం వల్ల చదువు ఆలస్యమైంది. ఆయన కుర్రాళ్ళలాగా చురుగ్గా అందంగా ఉంటాడు. ఇతను తనతో అంత దగ్గరగా మాట్లాడుతుంటే వెనకొచ్చే స్టూడెంట్స్ ఏమనుకుంటారని గిరిజ కంగారు పడుతుంది. పరాయి వాళ్ళం కాదుగా, అయినా ఇంట్లో మాట్లాడుకోవచ్చుగా, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారని తొందరగా నడవడానికి ప్రయత్నిస్తూ గిరిజ. ఇంట్లో మాట్లాడడానికి నువ్వు అసలు అవకాశం ఇవ్వట్లేదు కదా అన్నాడు సుందరం. ఆమె ఒకసారి తల అటు ఇటు తిప్పి బెదురుగా చూసింది. వెనక వస్తున్న కాలేజీ కుర్రవాళ్ళు
ఇటే చూస్తున్నాడు.